లంబసింగి రివ్యూ చూసే ముందు నిజంగా సారీ అండి. కొంచెం ట్రిప్‌లో ఉండి రివ్యూస్ అవి ఇవ్వడానికి అవ్వలేదు. టైం దొరకలేదు. అంతకుమించి వేరే రీజన్ ఏం లేదు. ఇక ఈ 'లంబసింగి' మూవీ రివ్యూ విషయానికొస్తే 2 అవర్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన ఈ సినిమా ఇప్పుడు హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే హీరో యాక్టింగ్ తప్ప ఇంకేం నచ్చలేదు. రానా సాయి పల్లవి గారిది 'విరాట పర్వం' అని ఒక మూవీ ఉంటుంది కదా! సేమ్ అదే ఇక్కడ మేల్ వెర్షన్. సాయి పల్లవి ప్లేస్‌లో హీరో ఉంటారు. కానీ ఆ సినిమా ల్యాగ్ అయినా సరే సోల్ ఉంటుంది. కానీ ఇక్కడ కంప్లీట్‌గా డల్ అండ్ ప్లెయిన్. సోగా ఉండే స్టార్టింగ్ ప్రొసీడింగ్స్ తర్వాత ఇంక సినిమా అంతా బోరింగ్‌గానే వెళ్ళింది. హీరోయిన్ దివి గారి యాక్టింగ్‌లో మెయిన్‌గా ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ న్యాచురల్‌గా ఇవ్వడంలో చాలా ఇంప్రూవ్ అవ్వాలి. వచ్చి రాని యాక్టింగ్‌లా కనిపిస్తుంది. నా వరకు ఈ మూవీకి పెట్టిన ఎఫర్ట్ బాగుంది గానీ, వేరే ఆస్పెక్ట్స్‌లో కూడా చాలా కేర్ తీసుకోవాలి. అవేంటో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఇంకా రేటింగ్‌లో చూద్దాం. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే అప్పుడే కొత్తగా లంబసింగిలో కానిస్టేబుల్‌గా అపాయింట్ అయిన హీరోయిన్‌ని చూసి ప్రేమలో పడతాడు. అసలు ఆ అమ్మాయి ఎవరు? ఇంతకీ వీళ్ళ ప్రేమ సక్సెస్ అయిందా లేదా అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ హీరో పెర్ఫార్మెన్స్ బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ని ఇలా ఫినిష్ చేద్దాం అనుకున్న విధానం బాగున్నాయి. లంబసింగి వాతావరణాన్ని కవర్ చేసేలా మంచి బ్యూటిఫుల్ విజువల్స్, కానీ ఇంకా బాగా చూపించుండొచ్చు. సాంగ్స్ సోగా ఉన్నాయి, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల లవ్ సీన్స్కి బాగుంది. మైనస్ పాయింట్స్ ప్రెడిక్టబుల్ అండ్ రొటీన్ స్టోరీ అండి. అసలు స్టోరీ చెప్పినప్పుడే మీకు ఐడియా వచ్చేసి ఉండాలి. ఈ స్టోరీ చాలా సినిమాల్లో చూసిందే కదా, అందరికీ తెలిసిందే కదా అని. అసలు నాట్ అండ్ ఇనఫ్ డ్రామా. సింధూరం అనే ఒక నక్సల్స్ బ్యాక్డ్రాప్తో శివబాలాజీ గారిది ఒక సినిమా ఉంటుంది ప్రైమ్లో. చూడకపోతే చూడండి. ఆ సినిమా తీసినట్టు ఈ సినిమా తీసినా మినిమం గ్యారంటీ ఉండేది. స్ట్రాంగ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ కావాలి సినిమాలో. సినిమా ఎండింగ్కి వచ్చినా సరే ఇందులో ఉండే క్యారెక్టర్స్కి మనం కనెక్ట్ అవ్వం. లాస్ట్లో హీరోయిన్ వాళ్ళ నాన్నగారు ఇలా చేయడం మరీ మూర్ఖంగా అనిపించింది, కన్విన్సింగ్గా లేదు. ఇలాంటి విషయాలు చూసుకోవాల్సింది. ఫస్ట్ సీన్లో ఫస్ట్ డైలాగ్ డబ్బింగే తెలిసిపోయింది సినిమా ఏదో తేడా కొట్టబోతుందని. లవ్ స్టోరీ వెళ్తూ ఉంటుంది, హీరో వరకు పర్లేదు, కానీ ఆ ప్రొసీడింగ్స్ అయితే ఎటువంటి ఇంపాక్ట్ని ఇవ్వకపోగా మధ్యలో ఈ సాంగ్స్ అవసరమా అని అనిపించాయి. దివి గారి యాక్టింగ్ అంతేం లేదు. డబ్బింగ్ కూడా చాలామంది యాక్టర్స్కి లిప్ సింక్ అయ్యేది కాదు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే డిసప్పాయింటింగ్ ఫిల్మ్ అండి. కొత్తదనం అయితే ఏం లేదు, ఎంగేజ్ చేసేంత పెద్ద సీన్స్ కూడా ఏం లేవు. ఇట్స్ డిసప్పాయింటింగ్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2/5. మీకు కరెక్ట్గా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.